గ్రామ ప్రజలందరికీ గ్రామ యువత తరపున నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన మొబైల్ అప్లికేషన్ భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. దీన్ని మనం నగదురహిత లావాదేవీల వైపు మళ్ళటానికి ఇది చాలా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా కేవలం మనం ఒక నిమిషం వ్యవధిలోపే మనం వేరే అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయటం, వేరే వాళ్ళకి మనీ రిక్వెస్ట్ పెట్టడం కానివ్వండి, ఎక్కడైనా షాపుల్లో పేమెంట్ చేయటం కానివ్వండి చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతాము. అవ్వగానే మనకు వెంటనే కనిపించే స్క్రీన్ ఇదనమాట. ఇక్కడ మీరు చూస్తే సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ. సెండ్ మన మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు, పేమెంట్ అడ్రస్ ఇవ్వచ్చు, లేదంటే అకౌంట్ IFSC కోడ్ ద్వారా కూడా మనం ఇలా సెండ్ చేయొచ్చు అనమాట. తర్వాత రిక్వెస్ట్ మనీ కూడా అలాగే వేరే వాళ్ళ QR కోడ్ కానివ్వండి, మనకి ఎంత అమౌంట్కి మనకి ఆ QR కోడ్ జనరేట్ అవ్వాలి, ఇలా ఎంత అమౌంట్ కావాలని చెప్పి QR కోడ్ జనరేట్ చేస్తే ఆ అమౌంట్కి QR కోడ్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన కోడ్ని మనం ఏ మొబైల్ నెంబర్ కావాలంటే ఆ మొబైల్ నెంబర్ పంపిస్తే వాళ్ళు అది స్కాన్ చేయగానే మన అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అలాగే మీరు ఇక్కడ స్కాన్ అండ్ పే కనుక క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించినటువంటి QR కోడ్ ఒకటి వస్తుంది. అక్కడ అది డౌన్లోడ్, షేర్ ఆప్షన్స్ కూడా మనకి ఇస్తుంది అనమాట. ఆ QR కోడ్ డౌన్లోడ్ చేయటం కానీ, లేదంటే వేరే వాళ్ళకి షేర్ కొట్టినట్లయితే ఆ కోడ్ ద్వారా వాళ్ళు ఆ కోడ్ స్కాన్ చేయగానే మనకి వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఎలాగైతే పేమెంట్లో పేటిఎం ద్వారా మనం ఇప్పుడు QR కోడ్స్ పేమెంట్ జరుపుతున్నామో అలాగా. ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తే మన ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా మనం ఇక్కడ భీమ్ యాప్లో జరిగిన ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా మనం ఇక్కడ చూడొచ్చు. మన ప్రొఫైల్ కానివ్వచ్చు, లేదంటే మన బ్యాంక్ అకౌంట్. సో ఒక మొబైల్ నెంబర్ మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్తో మనకి జత చేయబడి ఉంటుంది. సో ఇప్పుడు నేను ICICI బ్యాంక్ వాడుతున్నాను, నాకు ఇప్పుడు నేను కెనరా బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరపాలనుకున్నప్పుడు ఈ విధంగా నేను అకౌంట్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నంబర్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా కూడా మనం లావాదేవీలు జరపవచ్చు. అలాగే వేరే వాళ్ళు ఎవరైనా కనుక మనకి మనీ రిక్వెస్ట్ కనుక పెట్టినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ విభాగంలో మనం దాన్ని చూడవచ్చు. సో కేవలం ఒక నిమిషం వ్యవధిలోపు ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుపుకోవచ్చు. దయచేసి దీన్ని అందరూ గ్రామ ప్రజలందరికీ తెలియజేసి, ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో ఊళ్ళో అందరికీ దీన్ని ఆవశ్యకతను తెలియజేసి అందరూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో మీ గ్రామ యువత.